తమపైన దాడులు ఆపకపోతే తాము కూడా యుద్ధంలోకి దిగాల్సి ఉంటుంది, ఇరాన్పై మిసైల్స్ కురిపించాల్సి ఉంటుంది అని సౌదీ అరేబియా తీవ్రంగా హెచ్చరించింది. ఇరాన్ని హెచ్చరించింది. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్వాన్ ఈ మేరకు ఒక ప్రకటనలో ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు. సౌదీ అరేబియా తర్వాత ఖతార్ కూడా ఇరాన్కి హెచ్చరికలు జారీ చేసింది. క్రమంగా ఇలా గల్ఫ్ దేశాలు ఒక్కటొక్కటిగా ఇరాన్కి వార్నింగ్ ఇస్తున్నాయి. అయితే ఇరాన్ వీటి వార్నింగ్స్ ని లెక్క చేయడం లేదు. మీ దేశాలలో అమెరికా స్థావరాలు ఉన్నాయి, ఆ స్థావరాల ఆధారంగానే అమెరికా మా పైన దాడులు చేస్తోంది, కాబట్టి మేము అమెరికా స్థావరాల పైననే దాడులు చేస్తున్నాం గాని మీ పైన కాదు అంటూ ఇరాన్ గల్ఫ్ దేశాలపైన మిసైల్స్, డ్రోన్స్తో విరుచుకుపడుతోంది. ఇరాన్కి ఇజ్రాయెల్, అమెరికాలలాగా నిర్దేశిత లక్ష్యాలను మాత్రమే టార్గెట్ చేయగల నావిగేషన్ సిస్టమ్ లేదు, ఇంటెలిజెన్స్ సిస్టమ్ లేదు. అలా ఇజ్రాయెల్ వైపు, ఇలా గల్ఫ్ దేశాల దిక్కు డైరెక్షన్ ఉంచి మిసైల్స్ని, బాంబ్స్ని, డ్రోన్స్ని ప్రయోగిస్తోంది. దీనివల్ల ఇరాన్ ఆయుధాలు పర్ఫెక్ట్గా లక్ష్యాలను కాకుండా ఇతర ప్రాంతాలను తాకి డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఇటు ఇజ్రాయెల్ మాత్రం ఇరానులో ఎక్కడో పుట్టలో దాక్కున్న వ్యక్తులను కూడా ఖచ్చితంగా టార్గెట్ చేసి లేపేయగలుగుతోంది. గత 2 రోజులలో 3 ఇరాన్ కీలక వ్యక్తులను ఇజ్రాయెల్ లేపేసింది. అలీ లారిజానీ, ఇతను ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ, మాజీ పార్లమెంటు స్పీకర్, న్యూక్లియర్ చర్చల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. 28వ తేదీన చనిపోయిన సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఇతడు కొడిబిజం లాంటివాడు అంటారు. ఖమేనీ విధానాల మాస్టర్ మైండ్ ఇతడే అంటారు. ఇతడిని 17వ తేదీ రాత్రి ఇజ్రాయిల్ లేపేసింది. ఈ న్యూస్ మీరు చూసే ఉంటారు. అలీ ఖమేనీ చావు, ముస్తఫా ఖమేనీ చావు, ముస్తఫా ఖమేనీ ఎక్కడ అనే వార్తలు లాగే ఈ న్యూస్ కూడా బాగా ట్రెండ్ అయింది. ఈ అలీ లారిజానీ అనే అతడిని ఇజ్రాయిల్ లేపేసిన న్యూస్ కూడా బాగా ట్రెండ్ అయింది. సో ఇజ్రాయిల్ ఇరాన్లో ఎవరికీ కనబడకుండా, దొరకకుండా, ఉన్న చోట ఉండకుండా అనేక ప్రదేశాలను మారుస్తూ తిరుగుతూ ఉన్నా కూడా ఇతడి ఉనికిని గుర్తించగలిగింది, లేపేయగలిగింది. ఇతని తర్వాత జనరల్ సులేమానీ అనే కీలక వ్యక్తిని కూడా ఇదే విధంగా లేపేసింది. ఇతను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి చెందిన బసీజ్ ఫోర్స్కి చీఫ్. ఇతను ఇరాన్లో తిరుగుబాటులను అణిచివేయడంలో చాలా క్రూరంగా పనిచేసిన, రోడ్లపైననే ఉరివేయడం, కాల్చి చంపడం, కొట్టి చంపడం లాంటి హింసాత్మక అణిచివేతలకు పాల్పడిన వ్యక్తి. ఇతడిని కూడా 17వ తేదీ రాత్రి లేపేసింది ఇజ్రాయెల్. ఈ ఇద్దరిపైన దాదాపు ఒకే సమయానికి దాడి చేయడం జరిగింది. వీరిద్దరి తర్వాత నెక్స్ట్ డే 18వ తేదీన ఇస్మాయిల్ ఖదీఫ్ అనే మరొక కీలక వ్యక్తిని కూడా లేపేసింది. ఇతను ఇరాన్ ఇంటెలిజెన్స్ మినిస్టర్. ఇలా ఇజ్రాయెల్ ఇరాన్లో దాక్కుని ఉన్న వారిని కూడా కనిపెట్టి అక్యురేట్గా వారినే టార్గెట్ చేసి వారిపైననే మిసైల్స్, బాంబ్స్ వేసి లేపేయగలుగుతోంది. ఇలాంటి ప్రీసియస్ స్ట్రైక్స్ చేయడం ఇరాన్ వల్ల కావడం లేదు. ఇలాంటి ఇంటెలిజెన్స్, నావిగేషను, కోవర్ట్ వ్యవస్థలు ఇరాన్కి లేవు. ఇందువల్ల ఇరాన్ దాడులలో ఇప్పటి వరకు ఇజ్రాయెల్కి చెందిన ఒక్క కీలక వ్యక్తి కూడా చనిపోలేదు. కేవలం ఇజ్రాయెల్ అండ్ గల్ఫ్ దేశాలపైకి మిసైల్స్, బాంబ్స్, డ్రోన్స్ వదలగలుగుతుంది అంతే. అలా వదిలిన ఇరాన్ ఆయుధాలని యుఎస్, ఇజ్రాయెల్ అండ్ గల్ఫ్ దేశాలు తమ డిఫెన్స్ సిస్టంతో 90% డిఫెన్స్ చేయగలుగుతున్నాయి, ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నాయి. ఇరాన్ వద్ద వేల కొద్దీ మిసైల్స్, వందల కొద్దీ బాలిస్టిక్స్, హైపర్సోనిక్స్ ఇలాంటి మిసైల్స్ ఉన్నాయి. సో వీటిని ఎడాపెడా ప్రయోగించి సాధ్యమైనంత వరకు తన పవర్ని ప్రదర్శిస్తోంది, బెంబేలెత్తించగలుగుతోంది. కానీ ఇరాన్కి డిఫెన్స్ వ్యవస్థ లేదు. ఇజ్రాయెల్ నుండి, యుఎస్ నుండి వస్తున్న మిసైల్స్ని, డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయగల పూర్తి వ్యవస్థ ఇరాన్ వద్ద లేదు. ఈ వ్యవస్థలన్నింటినీ ఇజ్రాయెల్ గతంలోనే 90% కూల్చేసింది, నాశనం చేసింది. 17, 18 తేదీలలో తమ కీలక అధికారులు 3 చంపినందుకు గాను రివెంజ్గా ఇరాన్ నిన్న సౌదీ అరేబియా, ఖతార్, ఇజ్రాయెల్ ఇంకా గల్ఫ్ దేశాలను భీకరంగా టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో ఖతార్ వణికిపోయింది. ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీని ఈసారి టార్గెట్ చేసింది ఇరాన్. ఇరాన్ మిసైల్స్ డైరెక్ట్గా వచ్చి రస్ లాఫాన్ని తాకాయి. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు రస్ లాఫాన్ పునాది లాంటిది అంటారు. రస్ లాఫాన్ ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విడ్ నేచురల్ గ్యాస్కి ఉత్పత్తి కేంద్రం. ఈ కేంద్రం పైన నిన్న మిసైల్స్ అండ్ డ్రోన్స్ని ప్రయోగించింది ఇరాన్. ఖతార్ సైటులో మంటలు లేచాయి. వెంటనే ఎల్ఎన్జీ ఉత్పత్తిని ఆపేశారు. ఖతార్ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకారం చాలా మిసైల్స్ని మేము ఇంటర్సెప్ట్ చేయగలిగాం, డిఫెన్స్ చేయగలిగాం, కానీ వాటిలోంచి ఒకే ఒక్క మిసైల్ తప్పించుకుంది, వచ్చి స్ట్రైక్ చేసింది, ఈ రాస్ లాఫాన్నే స్ట్రైక్ చేసింది అని చెప్తోంది.
ఈ రాస్ లాఫాన్ నుండి 20% గ్యాస్ సప్లై జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే గ్యాస్ సప్లైలో ఒక్క రాస్ లాఫానే 20% ఉంటుంది. ఇప్పుడు దీనిని తాత్కాలికంగా మూసివేయడం వల్ల గ్యాస్ సంక్షోభం మరింత తీవ్రమైంది. భారత్ కొనుగోలు చేసే లిక్విడ్ గ్యాస్ మొత్తంలో 47% ఖతార్ నుండే ఉంటుంది. కాబట్టి ఇది భారత్ గ్యాస్పై మరింత సంక్షోభాన్ని కలిగించేదిగా మారింది. ఖతార్ విషయం ఇలా ఉండగా సౌదీ అరేబియాపైకి కూడా ఇరాన్ తన మిసైల్స్తో నిన్న విరుచుకుపడింది. 8 బాలిస్టిక్ మిసైల్స్ విధ్వంసకరంగా దూసుకురాగా ఆ 8ంటిని కూడా తమ ఇంటర్సెప్టర్స్ అడ్డుకున్నాయి అంటూ సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ దాడి పట్ల తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులను సహించలేం, అవసరమైతే సైనిక చర్య తీసుకునే హక్కు మాకు ఉంది అంటూ ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్మాన్. ఇదే వరుసలో యుఏఈ పైన కూడా దాడులు జరిగాయి. యుఏఈకి సమీపంగా ఉన్న ఒక షిప్ పైన దాడి జరిగింది. యుఏఈని ఇరాన్ మొదటి నుండి ప్రత్యేకంగా టార్గెట్ చేస్తోంది, కంటిన్యూగా డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. సో ఇరాన్ ఇలా విధ్వంసకరంగా దాడులకు దిగడంతో సౌదీ, ఖతార్లు ఇరాన్కి ఈ విధంగా వార్నింగ్ ఇచ్చాయి. ఇలా క్రమంగా గల్ఫ్ దేశాల సహనం కూడా నశిస్తోంది. ఇప్పటికే 20 రోజులు గడిచిపోయాయి. గల్ఫ్ దేశాలు పూర్తిగా గ్యాస్, పెట్రోలియంల పైన ఆధారపడి ఉంటాయి. ఈ కంపెనీలను మూతవేసుకోవాల్సి వస్తోంది. వీటిని ట్రాన్స్పోర్ట్ కూడా చేయలేకపోతున్నారు. ఇందువల్ల గల్ఫ్ దేశాలు సహనం కోల్పోతున్నాయి. అందుకే ఇరాన్కి ఈరోజు వార్నింగ్ ఇచ్చాయి. ఇరాన్ ఏమంటుంది? తాము చేస్తున్న దాడులు తమ తోటి ముస్లిం దేశాలను ఉద్దేశించి కాదు, అమెరికా స్థావరాలను ఉద్దేశించి అంటుంది. అమెరికా 1200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి అమెరికాపై డైరెక్ట్ దాడులు చేయడం తనకు సాధ్యం కాదు. సో అందుబాటులో ఉన్న అసలైన శత్రువు ఇజ్రాయిల్ పైన, అందుబాటులో ఉన్న గల్ఫ్ దేశాలపైన దాడులు చేస్తోంది. అక్కడ అమెరికా బేసులు ఉన్నాయి అన్న కారణాన్ని చూపిస్తూ ఇరాన్. కానీ ఇజ్రాయిల్ 90% ఇరాన్ దాడులను డిఫెన్స్ చేసుకుంటోంది, ఇంటర్సెప్ట్ చేస్తోంది. అసలు అమెరికా పైన ఇరాన్ దాడే చేయలేదు. కాబట్టి అమెరికా బేసులు ఉన్న గల్ఫ్ దేశాలపైన చేస్తుంది. ఇలా చేయడం వల్ల గల్ఫ్ దేశాలు నెమ్మదిగా ఇరాన్కి హెచ్చరికలు చేస్తున్నాయి. ఇలా సౌదీ అయితే సైనిక చర్యకు దిగుతాం అంటుంది. అయితే ఇరాన్ అసలైన ఉద్దేశం ఏమిటి అంటే, యుఎస్ బేసులు తమ దేశాలలో ఉండటం వల్లే కదా ఇరాన్ మా పైన దాడులు చేస్తోంది. అమెరికా బేసులు తమ దేశాలలో లేకపోయినట్టయితే ఇరాన్ తమ పైన దాడులు చేయదు కదా అనుకుని అమెరికాను తమ దేశాల నుండి తరిమేయాలి. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఇలా జరగాలి అనే లక్ష్యంతో ఇరాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ బహిరంగంగానే ప్రకటించింది. మీ దేశాల నుండి అమెరికాని తరిమేయండి, అప్పుడు నేను దాడులను ఆపుతాను అంటూ. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ, అంటే గల్ఫ్లో అమెరికా యొక్క పెత్తనం పైన గల్ఫ్ దేశాలన్నింటికీ కాస్త గుర్రుగానే ఉన్నప్పటికీ, ఈ దేశాలన్నీ పెట్రోలియం అమ్ముకొని అండ్ టూరిజం ప్రమోట్ చేసుకుని బతికే దేశాలు. ఈ రెండు కూడా యుఎస్ అండ్ యూరప్లు లేకుండా నడవలేవు. యుఎస్ అండ్ యూరప్లతో చాలా లోతైన ఇలాంటి సంబంధాలున్నాయి. అందువల్ల ఏం జరిగినా వెంటనే ఇరాన్ ఉద్దేశం మాత్రం నెరవేరదు. యుఎస్ అండ్ యూరోపియన్ దేశాలను గల్ఫ్ దేశాలు కాదనలేవు, అలా అని బతకలేవు. అందుకే ఈ రోజు సౌదీ, ఖతార్లు ఇరాన్కే వార్నింగ్ ఇచ్చాయి. మరి ఈ యుద్ధం ఇంకా ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనే విషయంగా వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.